హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం, ఉగాది పండుగ ఎలా చేసుకున్నాం అనేది వీడియో అండి. ఇంకా ఉగాది అంటే హడావిడి ఉంటేనే కదండి. ఉదయం పూట లేవడం, తలస్నానం చేయడం, మంచిగా దేవుని పూజ గదిని ఇల్లును అన్నీ బాగా శుభ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని, దేవుళ్ళని మంచిగా దేవుని ఫోటోలకు మంచిగా పొట్లు పెట్టేసి మంచి మామిడాకు తోరణాలు కట్టుకొని, తర్వాత మనమైతే ఆ దేవునికి కావాల్సిన భక్ష్యాలు ఉగాది పచ్చడి చేయడమే. మన వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు చెప్పడం అయితే లేట్ అయిపోయిందండి, ఎందుకంటే అదే రోజు చేసుకుంటాం కాబట్టి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అవ్వదు. ఉగాది పచ్చడి అయితే ఖచ్చితంగా ఉగాది రోజే చేసుకుంటాం. భక్ష్యాలు ఎప్పుడైనా చేసుకొని ముందు రోజైనా చేసుకొని పెట్టచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే భక్ష్యాలు కూడా ముందు రోజు చేయడం ఎంతో పాపం చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది చేయొద్దు, అలాగ ముందు రోజు చేసుకోవద్దు అనేది మా ఇంట్లో వాళ్ళ చెప్పడంతో చేయలేదన్నమాట. భక్ష్యాలు ముందు రోజు అదే రోజు చేసి దేవుడికి పెట్టాలి. పచ్చడితో పాటు వాటికి అంత విశిష్టత ఉంటుంది, వాటికి అంత ప్రత్యేకత ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా మేమైతే దానికోసం అయితే శనగపప్పుని తీసుకొని ఒక గంట సేపు నానబెడితే తొందరగా ఉడికిపోతుందండి. శనగపప్పు 10 నిమిషాలలో ఉడికిపోతుంది. ముందు రోజు మనం ఉదయం లేవగానే స్నానం చేసి ఒక గంట సేపు నానబెట్టుకుంటే శనగపప్పు ఉడకడానికి అయితే తొందరగా అయిపోతుంది. దానికోసం అయితే మేమైతే మంచిగా మైదా పిండి తీసుకోవడం జరిగిందండి. గోధుమ పిండి, చపాతి పిండి, పూరి పిండి ఇలాగా తీసుకుంటారు. మేమైతే మైదా పిండి తీసుకొని మంచిగా కలిపి గంట సేపు పక్కన పెట్టేసుకొని అలాగా పప్పు ఉడికే వరకు, పప్పు ఉడికిన తర్వాత బూందు జల్లెట్లో పోసామండి. అలా బెజ్జాలున్న జల్లెల్లో పోసి మంచిగా తడి లేకుండా ఆరబెట్టాలి. తడి లేకుండా ఆరబెట్టేసి మంచిగా అయిపోయిన తర్వాత బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకొని మంచిగా దంపుకోవాలన్నమాట. మిక్సీ అయితే మిక్సీలో పట్టుకోవాలి. కొందరైతే పాకం బట్టి చేస్తారు, కొందరు నెయ్యితో చేస్తారు, కొందరైతే ఆయిల్లో తీస్తారు. పాకం అంటే పప్పు బెల్లం పాకం బట్టి మళ్ళీ పూర్ణంలాగా చేసి మధ్యలో పెడతారన్నమాట. అది ఎక్కువ రోజులు ఉంటుంది, 15-20 రోజుల దాకా స్మెల్ పట్టకుండా. మనం లడ్డు అయితే మన అరిసెప్పలకి ఎలా పాకం పట్టుకుంటామో అలాగన్నమాట. మేము పూజ గదిని అయితే అలంకరించేసి మామిడాకు తోరణాలు పెట్టేసాము. అలాగా కనబడట్లేదు, దీపాలు వెలిగించేసి మేమైతే అలాగ పెట్టుకున్నాము. మంచిగా మనం పిండి పిసికి అంత మంచిగా చేస్తే అలాగ పూరి ఉబ్బినట్టు ఉబ్బుతండి. ఇంకా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అలా మేమైతే ఉగాది పచ్చడి కోసం అయితే అలా చింతపండు, మామిడాకు, ఉల్లిపాయ, వేప పువ్వు అలాగైతే శుభ్రం సిద్ధం చేసుకుంటున్నాం. మంచిగా శుభ్రం చేసేసుకొని అలాగే ఉగాది పచ్చడి కోసం అయితే ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మేము అందుకోసం అయితే ఉగాది పచ్చడి కోసం అయితే కుండ తీసుకురావడం జరిగిందండి. మేమైతే ప్రతి సంవత్సరం కుండలోనే చేస్తామన్నమాట. అలా కుండని తీసుకొచ్చి మంచిగా నీట్గా కడిగేసి మేమైతే గంటకు పైగానే అలా కుండలో నీళ్ళు పోసి పెడతామన్నమాట. ఎందుకంటే మట్టి వాసన రాకుండా ఉంటుందని కుండలో నీళ్ళు పోసి అలాగ పెడతాము. అలా గంట సేపు ఉంచిన తర్వాత మేము ఉగాది పచ్చడి కోసం అయితే మంచిగా తీసుకొని దాంట్లో అన్ని మనం కట్ చేసుకొని ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాం. మా పాప కూడా నేర్చుకుంటుంది అన్నమాట. అలాగ మధ్యలో అలా చేసేసుకొని మధ్యలో పప్పు బెల్లం పెట్టేసుకొని చేస్తుంది అన్నమాట. ఎలా చేస్తుందో చూద్దాం. గుంటలాగా అయితే చేసుకొని మధ్యలో పప్పు బెల్లం పెట్టేసి చేస్తుంది అన్నమాట. ఇదొక రకంగా అన్నమాట. మనమైతే 2 రకాలు చూడవచ్చు ఇందులో. అలా చేసి మొత్తంగా తీసుకొచ్చి ఎలా చేస్తుందో చూడు. చాలా రకాలైతే చేసి పెడుతున్నారు యూట్యూబులలో. పాప అయితే ఇదొక రకం బాగుంటుందని చేసింది అన్నమాట. అలా ఫైనల్గా లాస్ట్కు మా అమ్మ అయితే దీనికోసం ఇంకా పచ్చడి ప్రిపరేషన్ చేయడం కోసం బెల్లంగా, తీపి కోసం బెల్లం, చేతి కోసం వేపపు, వగరు కోసం మంచిగా మామిడికాయని తీసుకుందన్నమాట. ఇంకా పులుపు కోసం చింతపండు, ఘాటు కోసం అయితే మేము ఉల్లిపాయను వేసుకున్నాము. కారం ఉప్పు వేస్తారు. చప్పదనం కోసం అయితే ఉప్పు, ఇలా 7 రోజుల కోసం అయితే వేస్తారు కదా.
అలా వేయడానికి అయితే మేమైతే కారం అయితే వేయడం లేదు, ఘాటు అయితే వేస్తున్నాం. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఇంకా ఇందులో కుండకి మాత్రం అలాగా సంస్కృతంలో అలాగా నామం రాసేసి ఉగాది పచ్చడి అయితే చేయడం జరిగింది. అయితే చీకటిగా ఉందన్నమాట. చేసిన భక్ష్యాలు ఉగాది అలాగా దేవుని ముందు పెట్టేసి అలా మొక్కమన్నమాట. అది కట్ చేసినాయి అన్నమాట ప్రిపరేషన్ కోసము, ఉగాది పచ్చడి ప్రిపరేషన్ కోసము అలాగా కట్ చేసి పెట్టిందన్నమాట మా పాప. అలాగా ఇవి అయితే తీసుకోవడం జరిగింది. మేము చేసినవన్నీ ప్రతి దేవుని దగ్గర పెడతాము. ఇంట్లో ఉన్న దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉగాది పచ్చడి అలాగే భక్షప్పాలు పెడతాము. అలాగే గుడికి కూడా వెళ్తాము. గుడికి వెళ్ళి అక్కడ ఉగాది పచ్చడి భక్షాలు పెట్టిన తర్వాత అప్పుడు మేము తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి పెట్టేసి గుళ్ళో పెట్టేసి మేమైతే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. దేవుని కోసం ఇందులో మళ్ళీ సపరేట్గా చేసింది కుండలో చేసింది ఇందులో పోసుకొని దేవుని దగ్గర వెళ్ళి అక్కడ మొక్కేసి వస్తాము. మేమైతే మోదుగాకులలో పెట్టేసి వస్తాము. అందుకే మోదుగాకులు ఫస్ట్లో చూపెట్టాను కదా, అందుకే అన్నమాట. ఉగాది పచ్చడికి భక్షప్పాలు పెట్టడానికి గుళ్ళో ఇంట్లో కూడా మోదుగాకుల్లోనే పెడతాము. ఇంకా ఫైనల్గా అయితే వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.